తరువాత ఈ విధంగా యయాతి మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవయాని యందు 2 కొడుకులు పుట్టారు. వాళ్ళు యదువు, తుర్వసుడు. బాగా గుర్తుపెట్టుకోండి, యదు మహారాజు, తుర్వసుడు. తర్వాత సరే జరుగుతూ ఉంది. ఈయనకు మనసులో మాత్రం కొంచెం శర్మిష్ఠ మీద ప్రేమ అట్టే ఉంది. అయితే శర్మిష్ఠను ఆమె అదంతా చూస్తే రాజకన్య కదా, రాజులు చేసుకోవాల్సిన రాజపుత్రి కదా ఆమె. వాళ్ళకి సంబంధించినటువంటి అంతఃపురాలు అవన్నీ ఉంటాయి. సేవకా జనానికి కూడా వాళ్ళ ఇళ్ళన్నీ ఉన్నాయి కదా. ఒకానొకసారి శర్మిష్ఠ దగ్గరకు యయాతి మహారాజు పోతాడు. పోతే ఆమె ఏమంటే బాధపడుతుంది. అసలు నేను మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను, నా జీవితం ఇలా అయిపోయింది, దేవయాని నన్ను ఇబ్బంది పెట్టింది, జరిగిన కథ అంతా చెప్తుందన్నమాట. చెప్పేటోటికి యయాతి మహారాజు కూడా బాధపడతాడు. నువ్వు ఎట్లయినా నా జీవితం ఇట్టే అయిపోవాల్సిందేనా, నాకు మీరు సంతానం కలిగేటట్టు చేయవలసింది, నేను నా బిడ్డలను పెట్టుకోనైనా నేను ఎట్లా బ్రతుకుతాను కదా, నాకెవరు లేరు ఇంక దిక్కు అని ఆమె అనేటోటికి సరేనని చెప్పి ఆయన ఇక్కడ దేవయానికి తెలియకుండా శర్మిష్ఠతో సంసారం చేయడం మొదలు పెడతాడు. ఎట్లా చేస్తారంటే వాళ్ళకి బిడ్డలు పుట్టిన విషయం కూడా వీళ్ళకి తెలియనీయకుండా, దేవయానికి తెలియదు అనమాట. అసలు సేవకాజనం పరివారజనం అంటే పరివారజనం అంటే శర్మిష్ఠ వచ్చే ఇక్కడ ఇల్లు ఓడ్చాల్సిన అవసరం ఉండవు అనమాట. శర్మిష్ఠ ద్వారా మనుషులను పెట్టి చేయించడం అనమాట. ఇట్లా రాజహోదా అట్లుంటుంది. ఆమె రాజకన్య కాబట్టి రాజకన్య అనేటువంటి ఆమె వచ్చి ఇక్కడ దేవయాని దగ్గర ఇల్లు జమ్మడం అవన్నీ చేయాల్సిన అవసరం లే. కానీ లెక్కలో మాత్రం ఆమె దాసియే. ఆమె చెప్పి వీళ్ళ చేత పని చేయించాలి. ఎట్లంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక పని చేయించాలి అన్నప్పుడు దానికి మేస్త్రి అనేవాడు ఉంటాడు కదా, ఆ మేస్త్రి చెప్పినట్టే జరగాలి కదా. కాబట్టి వీళ్ళ సేవకా వృత్తి అంతా కూడా ఆమె ద్వారా జరుగుతుంటుంది అనమాట. అందువల్ల ఆమె ఇక్కడికి వచ్చేసేది. అందువల్ల ఆమె గర్భం వచ్చినప్పుడు చేసినప్పుడు ఇక్కడికి తెలియకుండానే అక్కడ సంతానం కంటూ చేస్తున్నారు. ఒకే చోట ఉన్నారు అందరూ. అప్పుడు ఆమెకు దృహ్యుడు, అనువు, పూరుడు అని 3 కొడుకులు పుట్టారు. దేవయానికేమో 2 కొడుకులు, శర్మిష్ఠకేమో 3 కొడుకులు పుట్టారు. సరే అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈ అంతఃపురంలో దేవయాని ఉంటుంది కాబట్టి ఆమె పనుల్లో ఆమె ఉంటుంది. ఆమెకేం అర్థం కావడం లేదు, ఏమేం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ 3 కొడుకులు పుట్టేశారు. తర్వాత ఈయన దివ్య అశ్వాలు పూంచినటువంటి రథంలో తిరుగుతూ మహారథిగా పేరు పొంది సామ్రాజ్యం చేస్తున్నాడు. తర్వాత ఏమైందంటే కొంతకాలానికి ఈ పిల్లలు ఆడుకునేటువంటి వయసు వచ్చింది. ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు కొంచెం పెద్ద అయిన పాటు క్రికెట్ ఆడుకుంటారు కదా, అట్టి ఆటల్లో పిల్లలు, ఆ శర్మిష్ఠ పిల్లలు దేవయాని పిల్లలు కలుసుకున్నారు. దేవయాని పిల్లలు కలుసుకున్నప్పుడు మా నాన్న వచ్చాడని చెప్పి ఒకానొక సందర్భంలో మా నాన్న వచ్చాడని చెప్పి ఈ పిల్లలు వస్తే మా నాన్న కూడా ఈయనని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు దేవయానికి అనుమానం వచ్చింది. అంటే ఈయనేంది వాళ్ళు మా నాన్న అంటున్నారే అని చెప్పి పిల్లలందరూ కలుసుకొని ఒకసారి దేవయాని దగ్గరే ఉండారనమాట. ఆడుకుంటున్నారులే మన దాసి పిల్లకాయలు అంటే శర్మిష్ఠ పిల్లకాయలు అన్నా కూడా ఆమె ఆశ్చర్యపోదు. ఏమంటే ఆమె ఎవరినో చేసుకో ఉంటుందిలే, మనకి ఎందుకు ఆమె సంగతి, మన దాసి పని చేస్తుందని కూడా అనుకో ఉండొచ్చు అనమాట. కానీ మా నాన్న ఈయననేటోటికి అనుమానం వచ్చి అప్పుడు ఆరాధించిందనమాట. ఆరాధిస్తే యయాతి మహారాజు ద్వారా విషయం పూర్తిగా తెలిసింది. శర్మిష్ఠ యయాతి ఒకటై ఉన్నారు, దానివల్ల ఈ సంతానం కలిగారనే విషయం తెలియంగానే ఈమెకి ఎంత కోపమో చెప్పలేం. దేవయాని సైతం మనందరికీ తెలిసిందే కదా. నేరుగా ఇంట్లో నుంచి అలిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. మాట్లాడితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడమే. పోయేసేసి, నానా నువ్వేందో అనుకున్నావు, నన్ను అక్కడ కూడా ఈయన అవమానపరిచాడు, ఆమె శర్మిష్ఠకి సంతానాన్ని కనేసి ఉన్నాడు, ఇది చాలా తప్పు, నువ్వు ఎట్టయినా వచ్చి దీన్ని నాకు ఇబ్బంది లేకుండా చేయమంటే వాళ్ళ నాయన తీసుకొచ్చి వాళ్ళ నాయన ఫటాఫటిగా క్రోధ తామ్రాక్షుడైపోయి వచ్చేసి యయాతి మహారాజు మీద చాలా కోపంతో
ఎట్లా చేసావు ఈ పని, అది ఇది అని చెప్పి ఇంకా దేవయాని ఏం చెప్పేసింది కదా సందర్భాన్ని బట్టి. వెంటనే ఆయన ఏం చేశాడంటే, నువ్వు వృద్ధుడు అయిపోదువుగాక అని చెప్పి శాపం పెట్టేసి, నీ యవ్వనం అంతా నశించి వృద్ధుడు అయిపోదువుగాక అని శాపం పెట్టేసి, శాపం పెట్టిన తక్షణమే ఈయనకు వృద్ధాప్యం వచ్చేసింది. ముసలోడు అయిపోయినాడు అనమాట, యవ్వనం అంతా నశించిపోయింది. అప్పుడు వెంటనే శుక్రాచార్యుల పాదాల మీద, నీకు శాప విమోచనం ఏముందా అంటే ఉంది. ఏమిటి అంటే, నీ పుత్రుల్లో ఎవరైనా కానీ నీ వృద్ధాప్యాన్ని తీసుకొని వాళ్ళ యవ్వనాన్ని నీకు కానీ ప్రసాదిస్తే చేసుకో, లేకపోతే వేరే మార్గం లేదని చెప్పి కోపంగా ఎత్తున్నాడు. సరే జరుగుతుంది. వీళ్ళు కొంచెం పసివాళ్ళు, అంటే 10-15 ఏళ్ళ వయసులో ఉన్నారు పిల్లకాయలు. అప్పుడు ఆమెకు తెలిసింది విషయం. సరే కానీలే అని చెప్పి ఆయన వృద్ధాప్యంలోనే ఉన్నాడు. వృద్ధాప్యంలోనే ఉంటూ సామ్రాజ్యం చేస్తూ వీళ్ళు యుక్త వయస్కులైన తర్వాత ఈయనేం చేశాడంటే, వీళ్లకు తలా ఒక రాజ్యం ఇచ్చాడనమాట. తలా ఒక రాజ్యం ఇచ్చి పట్టాభిషేకాలు కూడా చేశాడు. వీళ్ళకి చేసిన తర్వాత వీళ్ళందరికీ పట్టాభిషేకాలు చేశారు అనేటువంటి విషయం అక్కడ గుర్తుపెట్టుకుంటే, ఈయనకు ఒక దివ్య రథం ఉంది కదా. ఈ రథం ఏమైందంటే, ఈ రథాన్ని, అంటే రథం సంగతి మనం పూర్తి చేసేసుకుంటే తర్వాత మనం కథలోకి వెళ్ళచ్చు. ఈ రథాన్ని వాళ్ళ వంశస్థులే వాడుకుంటూ వచ్చారు. ఈయన తరువాత ఈ దివ్య రథాన్ని పూరుడు, అంటే శర్మిష్ఠ యొక్క ఆఖరి కొడుకు ఉన్నాడే, ఈయన ఆఖరి కొడుకు ఇచ్చాడనమాట. ఆఖరి కొడుకు ఆయన జీవితాంతం దాన్ని వాడుకొని పూరుడు తర్వాత ఆయన కొడుకు ఇచ్చాడు. అట్లా వాళ్ళ వంశంలోనే ఆ రథం వస్తూ ఉండిందనమాట. ఆ రథం వస్తూ వస్తూ ఆఖరిలో పరీక్షిత్తు జనమేజయుడు అని ఉన్నారు. వీళ్ళు కాదు, ఇప్పుడు మన పురాణం వినే పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు వాళ్ళు కాదు, కొడుకు మనవడు కాకుండా పరీక్షిత్ అనే ఒక ఆయన, జనమేజయుడు అనే ఒక ఆయన వీళ్ళ వంశంలో వచ్చారు. ఆ వంశంలో వచ్చినటువంటి పరీక్షిత్ యొక్క కొడుకు జనమేజయుడు ఏం చేశాడంటే, ఒకరోజు పొరపాటున గర్గ మహర్షి యొక్క కుమారుడు చిన్న బిడ్డ ఉంటే ఏదో పొరపాటున బాణం తగిలి చనిపోయాడు. ఆ బిడ్డను చంపిన పాపం బ్రహ్మహత్యా దోషం వచ్చింది. ఆయన తెలిసి చేసిందేం కాదు, అయినా పాపం పాపమే. ఆ బ్రహ్మహత్యా దోషాన్ని ఆయన అనుభవించి, ఆ బ్రహ్మహత్య ఎప్పుడైతే ఆయన చుట్టుకుందో బ్రహ్మహత్యా పాపం, ఈ రథం అదృశ్యం అయిపోయింది. దివ్య రథం కదా ఇది. ఈ దివ్య రథంలో ఆయన ఎక్కినా కూడా ఎక్కేదానికి అర్హత లేదని చెప్పి, పాపాత్ముడు అని చెప్పి ఆ రథం అదృశ్యం అయిపోయింది. అదృశ్యం అయిపోయి ఆ రథం నేరుగా దేవలోకానికి వెళ్ళిపోయింది. అది దేవేంద్రుడి దగ్గరే ఉంది, ఇంక వీళ్ళకి అర్హత లేదన్నమాట. తర్వాత కొంతకాలానికి ఉపరిచర వసువు అనేటువంటి ఆయన మనకు కథలో వచ్చున్నాడు. ఆయన ఆ అద్రికత కూడా తిరిగి విమానంలో తిరుగుతుండాడని చెప్పామే. ఆ ఉపరిచర వసువురా అనే రాజుకి ఇచ్చాడు దేవేంద్రుడు, దేవేంద్రుడి స్నేహితుడు ఆయన. ఆ ఉపరిచర వసువు ఏం చేశాడంటే, ఆయన హయాం అయిపోయిన తర్వాత మగధ రాజు బృహద్రథుడు అని ఆయన దగ్గరికి చేరింది అది ఆ రథం. ఆ బృహద్రథుడి కొడుకే జరాసంధుడు. ఆ జరాసంధుడికి చేరింది ఆ రథం బృహద్రథుడి ద్వారా. అంటే ఎంత గట్టి రథమో చూడు. మనమైతే ఒక హయాంకి పోతాయి, దివ్య రథాలు కాబట్టి ఉన్నాయన్నమాట. ఆ జరాసంధుడిని భీమసేనుడు చంపేశాడు. భీమసేనుడు చంపేసి వాసుదేవుడికి ఇచ్చాడు. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో కూడా అది కూడా అదృశ్యమైపోయింది, అంటే చేరాల్సిన చోటికి చేరిపోయింది అనమాట. అక్కడ ఆ రథం యొక్క విషయం అది. సరే, ఈ విధంగా ఆ దివ్య రథంతో ఈ యయాతి మహారాజు 7 ద్వీపాల్లో తిరిగేవాడు అనమాట. ఈయన హయాంలో ఉంది అది, యయాతి మహారాజు హయాంలో. ఈయనకు 5 కొడుకులు పుట్టారు కదా, ఈయన ముసలివాడిగా ఉన్నాడు కదా. ఈ 5 కొడుకుల్లో యదు అనేటువంటి ఆయనకు ఈశాన్య దేశాన్ని ఇచ్చేశాడు. ఈశాన్య దేశం అంటే తూర్పు మొదలుకొని ఈశాన్యం వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా ఇచ్చేశాడు, ఈ తట్టంతా. తుర్వసుడు అనేటువంటి ఆయనకు ఆగ్నేయ ప్రాంతం ఇచ్చాడు. దృహ్యుడు అనేటువంటి ఆయనకు శర్మిష్ఠ కొడుకులు అన్నమాట. శర్మిష్ఠ కొడుకులో 3లో మొదట ఆయనకు పశ్చిమ భాగం, పడమట భాగం ఇచ్చేశాడు. అనువు అనే కొడుకు ఉత్తర భాగం ఇచ్చాడు.
మిగిలిన మధ్యలో ఉండేటువంటి రాజ్యాన్ని అంతా కూడా పూరుడికి ఇచ్చాడు అనమాట. పూరుడు అనేటువంటి ఆయన ఆఖరి కొడుకు. అయిపోయింది, ఇచ్చేసి అస్త్ర సన్యాసం చేసేసాడు. వృద్ధుడే, ముసలివాడే, ఎప్పుడో వచ్చింది ముసలితనం ఆయనకి, అది ఉంది, అది నువ్వు తీసుకునేవాళ్ళు ఎవరు లేరు. అస్త్ర సన్యాసం చేసేసి ఇంకా నా జీవితం ఎందుకు, అరణ్యాలకు పోదాం అనుకునే సందర్భంలో ఆయనకి ఏమైందంటే ఎందుకో శరీర సుఖాల మీద వ్యామోహం కలిగింది. మళ్ళీ ఒకసారి అన్ని అనుభవిస్తే బాగుండే అనిపించింది ఆయనకి. అనిపించిన తర్వాత వెంటనే శుక్రాచార్యులు ఏం చెప్పున్నాడు, కొడుకులతో చెప్పు, మీ కొడుకులు ఎవరన్నా నీ ముసలితనం తీసుకుంటూ వాళ్ళ యవనాన్ని కానిస్తే తీసుకోమన్నాడు. ఇప్పుడు దాకా ఎందుకు ఆగాడు ఆయన, వాళ్ళు యవనాన్ని ఇచ్చేదానికి కూడా వాళ్ళు అప్పటికి యవనవంతులు కాలే. అప్పుడే తీసుకోకూడదా, వాళ్ళ యవనాన్ని అప్పుడే ఆ రోజే తీసేసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, కానీ వీళ్ళ దగ్గర యవనం లేదు, వీళ్ళు పిల్లకాయలు కదా. ఇప్పుడు మంచి యవనవంతులుగా ఉన్నారు, ఈయనకి ఎందుకు వాళ్ళందరూ భోగాలు అనుభవిస్తుంటే మనం కూడా అనుభవిస్తే బాగుండి అనిపించింది. ఒక్కొక్క కొడుకుని పిలిచారు. కొడుకులు చూడండి ఎట్టుంటారు, ఆయన ఎంత సంపాదించాడు, ఎంత రాజ్యాన్ని ఇచ్చాడు, ఎన్ని ఐశ్వర్యాలు వాళ్ళకి కల్పించాడో చూసావా. యదువును పిలిచి, ఒరే యదు, నా ముసలితనాన్ని నువ్వు తీసుకో, నీ యవనాన్ని నాకు ఇవ్వరా కొంతకాలం అని చెప్పన్నాడు. నానా ఇంకేదన్నా అడుగు ఇస్తాను కానీ యవనాన్ని నెట్టిస్తావు, నేను ఆ ముసలితనాన్ని నేను భరించలేను, జరాభారం నాకు పనికిరాదు, నేను ఇవ్వలేను అన్నాడు. సరే మనసులో పెట్టుకున్నాడు, వాళ్ళని శాపం పెట్టలే. అప్పుడే మొదటివాడిని శాపం పెట్టేశాడు అనుకో, రెండో వాడు భయపడతాడని గమ్మున్నాడు. సరే రెండో వాడిని అడిగాడు, తుర్వసుడు, వీళ్ళిద్దరూ దేవయాని కొడుకులు అన్నమాట. అతను కూడా నేను ఎట్టిస్తాను, ఇంకేదైనా సరే కానీ ఎవరాన్ని ఎట్టిస్తారు నాన్న, నీకెందుకు ఈ వయసులో, రేపో మాపో అనేవాడికి నీకెందుకు ఇప్పుడు ఎవరు తిట్టారనమాట. సరే మూడో వాడిని అడిగాడు, అతను అదే మాట అన్నాడు. 4 ఆయన అదే మాట అన్నాడు. పూర్వుని అడిగాడు, ఆఖరి కొడుకుని, శర్మిష్ట బిడ్డను, నాయనా నాకు అన్ని సుఖాలు అనుభవించాల్సిన అనిపిస్తుందిరా, నేను చూస్తే ముసలివాడిని అయిపోయినాను, నాకు ఎందుకో కోరిక, భలేవాడివి నాన్న, అంతకంటే ఏం కావాలి నాకు, ఎప్పుడైనా నశించిపోయే ఈ శరీరం నువ్వు ఇచ్చిందే కదా, ఈ యవనం మాకు ఈరోజు వచ్చిందంటే నీ వల్ల వచ్చింది కానీ ఎవరి వల్ల వచ్చింది, నువ్వు ఇంత ప్రాధేయపడి అడగాలన్నా, నువ్వు నా యవనాన్ని అంతా తీసుకొని ముసలితనం నాకు ఇచ్చేయాలన్నమాట. వెంటనే ఆయన యవనవంతుడైపోయినాడు. ఎవరు, యయాతి మహారాజు. పూరుడు మొసలి పండు అయిపోయినాడు, జరాభారంతో చర్మం ముడతలు పడిపోయి అయిపోయినాడు. ఇప్పుడు మిగిలిన కొడుకుల సాయి చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాపం పెట్టాడు అనమాట. ఏమనంటే యదు మహారాజుతో చెప్తున్నాడు, నీ వంశానికి రాజ్యార్హత లేకుండా పోవుగాక అని పెట్టాడు శాపం. మీరు ఊరికే ఉంటారే కానీ మీకు రాజ్యార్హత లేదన్నాడు. రెండో ఆయన తుర్వసుడు ఉన్నాడు కదా, ఆ తుర్వసుడిని నువ్వు రాజువే కానీ నన్ను కఠినంగా మాట్లాడావు కదా, నువ్వు ఏమంటే నీకెందుకు రా ముసలోడికి అన్నట్టుగా మాట్లాడావు కదా, నువ్వు కిరాతులకు దుర్మార్గులకు రాజులు అవుతారే కానీ మన రాజవంశాలకు రాజులు గారు మీరు అని చెప్పి శాపం పెట్టేశాడు కొడుకు. ఇంకా 3, 4 ఉన్నారు చూసావా, వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు యవ్వనాన్ని నాకు ఇవ్వడానికి బాధపడ్డారు కాబట్టి మీరు ఆ యవ్వనాన్ని అనుభవించకుండా ముసలితనం రాకముందే యవ్వనంలోనే మీ కులం అంతా నిర్మూలం అయిపోతుంది, మరణిస్తారని శాపం పెట్టాడు. మంచి యవ్వనంలో చచ్చిపోతారు వాళ్ళు, వాళ్ళ తండ్రి పెట్టాడు ఆ శాపం. కాబట్టి ఆ మిగిలిన ఇద్దరు కూడా ఆ వంశాలు మంచి యవ్వనంలో ఉన్నప్పుడే మరణిస్తారు, క్రూరాత్ములుగా ఉంటారు మనుషులు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఈయన ఆఖరి ఆయనకి ఏమిస్తాడో తర్వాత చూస్తాం. ఇంకా తన కోరిక తీర్చాడు కాబట్టి అన్ని ఐశ్వర్యాలు వెనకే కదా ఇస్తాడు. ఈ విధంగా పూర్వుడి దగ్గర తీసుకుని శరీర సుఖాలు, బ్రహ్మాండమైన సుఖాలని అనుభవించాడు అనమాట. అటు ఇటు అనుభవించలే, బ్రహ్మాండంగా అనుభవించి చాలా రోజులు ఈయన ఇష్ట ప్రకారం ఏంది, ఈ భార్యలతో కాదు, దేవయాని శర్మిష్టలతో కాదట, అనేక మంది యవ్వనవతులు స్త్రీలను తీసుకొచ్చుకొని
ఈ దివ్య విమానంలో విహరిస్తూ ఆయన ఇష్ట ప్రకారం మనం ఒక మాటలో చెప్పాలంటే జల్సా చేశాడంటారే అట్లా అన్నమాట మన భాషలో. కాబట్టి అట్లా చేస్తే ఈయనకు దినదిన ప్రవర్ధమానం అయిపోయి కామభోగాల మీద వాంఛ పెరిగిపోతుందే కానీ తగ్గడం లే, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అప్పుడు ఆలోచించాడు, ఇలా జ్ఞానే కదా. ఒకరోజు వచ్చేసి, నాయన నీ యవనాన్ని నువ్వు తీసుకో అన్నాడు. కొడుకు యవనం ఇచ్చేసి ఈయన వృద్ధుడైపోయినాడు. వృద్ధుడైపోయి అప్పుడు ఆయన కొన్ని ఆయన అనుభవంలో ఉండేటువంటి సుభాషితాలు ఒక 3 ముక్కలు చెప్పాడు. మామూలుగా మనం అంటుంటాం, ఏదో నువ్వు చెప్పదలుచుకున్న 3 ముక్కల్లో చెప్పోయా అంటాను చూడు. అట్లా యయాతి మహారాజు ఒక 3 ముక్కలు మనకు ఉపదేశించాడు. ఏంది అంటే, ఆయన ఇంకా ఈ ఉపదేశం చేసేసి అరణ్యాలకు పోయి తపస్సు చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆయన అనుభవానికి ఒకటి వచ్చిన విషయం చెప్పాడు అనమాట. ఏమంటే అవి యయాతి మహారాజు యొక్క సుభాషితాలు. చెప్పింది ఏంటంటే, తాబేలు మాదిరి మనిషి బ్రతకాల అన్నాడు. తాబేలు మాదిరి ఎట్ట బ్రతుకుతావు? ఆయన చెప్పిన ఉపదేశంలో అర్థం ఏంటంటే, తాబేలు తన అవయవాలన్నీ కూడా తనలో అణుచుకుంటుంది. అట్ట ఇంద్రియాలన్నింటినీ కూడా వాటి ఇష్ట ప్రకారం పోనీయకుండా మనలో మనం కానీ అణుచుకోగలిగితే వాడు జ్ఞాని అవుతాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆయన ఉపదేశించి మనకి ఏంటంటే, ఇంద్రియాలను ఇష్ట ప్రకారం వదిలేయడం మంచిదా, వాటి కోరిక తీర్చేసుకొని, లేదు వాటిని అణుచుకొని వెనక్కి లాక్కోవడం మంచిదా అంటే ఆయన అనుభవంలో వెనక్కి లాక్కోవడం మంచిది. ఏమంటే వాటిని అనుభవించే కొద్దీ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాడు. ఎలాగే అంటే, ఆజ్యం పోసే కొద్దీ అగ్నిహోత్రం ఆరిపోతుంది అనుకోవడం భ్రమ. దండిగా నెయ్యి పోసేస్తే ఆరిపోతుంది అంటే అది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. అందువల్ల మనం అనుభవించే కొద్దీ అనుభవించేస్తే అక్కడికి అయిపోతుంది అనుకుంటాం, అది అయిపోదట, మళ్ళీ మంట ఎక్కువ అవుతూనే ఉంటుందట. కాబట్టి దాని జోలికి పోకుండా ఉండడమే మంచిది, సుఖాల జోలికి పోకుండా ఉండడమే మంచిది. సుఖానికి కానీ మనిషి అలవాటు పడ్డాడంటే వాటిని వదులుకొని బయటికి రాలేడు అని చెప్తున్నాడు ఉపదేశం. ఇంకోటి ఏంటంటే, బంగారము, పశువులు, భామినులు, ఇవి భూమి మీద ఎన్నైతే ఉన్నాయో, భూమి మీద ఎంత బంగారం ఉందో అంత బంగారాన్ని మనకి ఇచ్చేసినా కూడా ఇంకా కావాలనిపిస్తుంటుందట. అదేవిధంగా భూమిలో ఉండే పశువులన్నీ మనకి ఇచ్చేసినా ఇంకా కావాలనిపిస్తుంటుందట. భూమిలో ఉండే భామలందరినీ, అందగత్తెలందరినీ తీసుకొచ్చి మనకి ఇచ్చేసిన ఇంకొకసారి పోయినప్పుడు ఇంకొక అందగత్తి కనపడ్డది అనుకో, కావాలనిపిస్తుంది. ఇది నాయన, కాబట్టి దానికి అంతం అనేది లేదు, మనం ఆపుకోవడమే అన్నాడు. ఆయన చేసిన పని కూడా అదే. ఏమయ్యా అంటే, ఇది యవ్వనంలో ఉన్నప్పుడు ఈ సుఖాలని అనుభవిస్తుంటే అవి అంతమైపోతాయి, కొన్ని రోజులకి ఆ కోరిక లేకుండా పోతుంది కదా అనుకున్నాడు ఆయన. కానీ ఆ కోరిక ఎక్కువైపోతున్నందువల్ల మనమై మనం ఆపుకోవడమే కానీ అవి ఆగవు అని చెప్పాడు. వీటిల్లో బంగారాన్ని ఇచ్చే కొద్దీ మనం అది చేసుకున్నా ఇది చేసుకున్నా ఇంకా కావాలనిపిస్తుంది, చాలని అనిపించింది, అది నిజమే. పశువుల విషయం చాలామందికి తెలియదు, పశువుల విషయం నాకు తెలుసు బాగా. ఏమంటే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి దండిగా. అయితే ఎట్లా అనిపిస్తుంది స్వామి ఆవులు అంటే, ఈ వీటి మీద మమకారం ఎక్కువ అవుతూ ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. ఎప్పుడంటే వాటిని అభిమానించినప్పుడు. ఇప్పుడు మనం ఏంటంటే ఆవు దూడలను అన్నిటినీ కూడా ఇంట్లో కట్టేసుకొని వాటి మీద అభిమానం పెంచే కొద్దీ ఏ దూడ పుట్టినా, ఏ ఆవు ఇన్నా, ఏది చేసినా వాటిని బిడ్డల మాదిరి మనం చూసుకునే కొద్దీ వాటి మీద వ్యామోహం పెరిగిపోయి వాటిని ఇంకొకరికి ఇవ్వాలన్నా కానీ బాధ పెడతారేమో, వాళ్ళు హింసిస్తారేమో అని బాధ, వాటిని వదులుకోలేక మనం బాధపడతాం అన్నమాట. అది 100% ఆయన చెప్పింది అనుభవంలో, ఆయన అనుభవం చెప్పాడు కదా. వాటి మీద మమకారం, వాటిని ఇష్టంగా ఎవరికి గీయడానికి మనకు బాధగా ఉంటుంది. ఇంకా 10 ఆవులు ఇన్నా కానీ ఆ బిడ్డలను కూడా మనం పెంచుకుంటామే కానీ వాటిని ఏమన్నా చేయాలంటే బాధగా ఉంటుంది. అంటే మమకారం అనేది పెరుగుతూ ఉంటుందే కానీ తగ్గదు అంటున్నాడు. బంగారు విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, ఈ స్త్రీల విషయంలో కానీ. ఇప్పుడు ఎవరినైనా ఒక స్త్రీని ఇష్టపడ్డారనుకోండి, ఆ స్త్రీ మామూలుగా
వదిలేయమని చెప్తే వీడు వదలడు. కానీ ఆ మమకారం అనేది పోదు. ఆ మమకారం అంటే ఆయన చెప్పిన మాట ఒక్క విధంగా చెప్పాలంటే వీటిని మనం తెంచుకోవడం అనేది చాలా కష్టం అని చెప్తున్నాడు. ఈ బాంధవ్యం అనేది, ఈ అభిమానం అనేది, ఈ కోరిక అనేది తెంచుకోవడం అనేది సాధ్యమయ్యేది కాదు. నా వల్ల కాలేదు, మీరేమన్నా చేయగలిస్తే చేసుకోండి, నా వల్ల కాకనే ఇంక దీనికి అంతం లేదనే ఉద్దేశంతోనే నా కొడుక్కి ఆ యవ్వనం ఇచ్చేసి ముసలితనాన్ని నేను తీసేసుకున్నాను అని చెప్పాడు అనమాట. అని మనకు చెప్పేసేసి ఆయన వానప్రస్థాశ్రమాన్ని తీసుకొని తీవ్రమైనటువంటి తపస్సు చేసి దివ్యలోకాలకు వెళ్ళిపోయినాడు యయాతి మహారాజు. అక్కడికి ఆయన చరిత్ర అయిపోయింది. ఇక్కడ ఈ జనమేజయుడు వైశంపాయనుడు చెప్తే వింటున్నాడు కదా, అప్పుడు జనమేజయ మహారాజు ఏమన్నాడంటే అక్కడికి యయాతి చరిత్ర అయిపోయిందని ఆయన అన్నాడు. అయితే మా వంశానికి మూల పురుషుడు పూరుడు, పురువంశము అని పేరుంది వీళ్ళకు, పౌరులు అని పేరుంది కౌరవులకి పాండవులకి. పూరుడు యొక్క వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు. కురు అనేవాడు కూడా ఈయన వంశంలో ఉన్నాడు కాబట్టి కురువంశం అని కూడా ఉందన్నమాట. కాబట్టి మా మూల పురుషుడు పూరుడు కదా, ఇప్పుడు రాజ్యంలో అనుభవించి ముసలితనాన్ని ఇచ్చేసి కూడా తండ్రికి తాను తన యవ్వనాన్ని ఇచ్చేసి ముసలితనాన్ని అనుభవించినటువంటి వాడు పూరుడు అనమాట. అటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడు మా ముత్తాత కదా, ముత్తాతల తాతలు అంటే ఇంకా చాలా ఉందన్నమాట. ఆ మూల పురుషుడు కాబట్టి ఆ పూరుడు యొక్క వంశాన్ని నువ్వు మాకు చెప్పవలసింది అన్నాడు. కొరవాళ్ళది మాకు అవసరం లేదు, పూరుడు చెప్పు అని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన శాఖోపశాఖలుగా అక్కడి నుంచి చాలా వంశాలు అలా అలా వెళ్ళిపోయినాయి. వాటిలో మనం పూరుడు వంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము. ఆ పూరుడు వంశంలో ఈ విధంగా దివ్య రథం వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి యవ్వనంతో, వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి రథంతో పూరుడు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పరిపాలిస్తున్న తర్వాత ఆయనకు ప్రవీరుడు అనే కొడుకు పుట్టాడు. ఆ ప్రవీరుడికి మనశ్చుడు అనే సంతానం కలిగింది, కుమారుడు. ఆ మనశ్చుడికి అభయదుడు అనే కొడుకు పుట్టాడు. ఆ అభయదుడికి సుధన్నుడు అనే కొడుకు. ఆ సుధన్నుడికి సుబాహు అనే కొడుకు పుట్టాడు. ఆ సుబాహువుకు రౌద్రాశ్వుడు అనే కొడుకు పుట్టాడు. ఆ రౌద్రాశ్వుడికి 10 మంది కొడుకులు 10 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 10 మంది ఎవరయ్యా అంటే రుచేయుడు మొదటి కొడుకు, దశార్ణేయుడు, కృకణేయుడు, కక్షీయుడు, స్థండిలేయుడు, సన్నతేయుడు, జలేయుడు, స్థలేయుడు, వనేయుడు, వననిత్యుడు. వీళ్ళు 10 మంది కొడుకులు. అంటే వాళ్ళ పేర్లు విన్నా పుణ్యమేమన్నా. తర్వాత కూతుళ్ళు ఉన్నారు కదా 10 మంది, వాళ్ళ పేర్లు చెప్తున్నాను. రుద్ర, శూద్ర, భద్ర, మలహ, నలద, సులభ, దళద, సురస, చపల, రత్నకోట అనేటువంటి వాడు 10 మంది కూతుళ్ళు 10 మంది కొడుకులు. ఇక్కడ ఈ 10 మంది కూతుళ్లను అత్రి వంశంలో పుట్టినటువంటి ప్రభాకరుడు అనేటువంటి ఒక ఋషి, ఒక మహాముని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహాముని మహా తపశ్శక్తి సంపన్నుడు. ఆ ప్రభాకరుడు ఆయన ఎంత తపశ్శక్తి సంపన్నుడయ్యా అంటే ఒకానొకసారి రాహుమండలం ప్రభావానికి, అంటే గ్రహణాలు పడతాయి కదా, రాహుగ్రస్తం కేతుగ్రస్తం అని. ఆ రాహుగ్రస్తం యొక్క తాకిడికి తట్టుకోలేక సూర్యమండలమే క్రింద పడిపోయిందట ఒకసారి. అంటే ఉత్పాతాలు ఎప్పుడన్నా జరిగాయా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉత్పాతం జరిగి ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. అంటే సూర్యమండలానికి ఎప్పుడైనా హాని కలిగిందా అంటే ఒకానొక సందర్భంలో కలిగిందని చెప్తున్నాడు ఇక్కడ. ఆ సూర్యమండలం క్రింద పడిపోతుంది అనేటువంటి ప్రమాద పరిస్థితి ఒకటి వచ్చిందనమాట. ఆ ప్రమాద పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు దీన్ని కాపాడగలరు అంటే ప్రభాకరుడు మాత్రమే అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఆ ప్రభాకరుడు అనే ఆయన ఏం చేశాడంటే ఆ భూలోకం మీదకి ఆ సూర్యుడిని పడనీయకుండా తన తపశ్శక్తితో ఆగు అన్నాడు.
ఆ పడబోయేటువంటి సూర్యబింబం ఆగిపోయిందట. అప్పటి నుంచి మళ్ళీ ఈనాటి వరకు కదల్లా, ఇబ్బంది జరగలేదన్నమాట. అది రక్షించినటువంటి వాడే ఆ ప్రభాకరుడు. శుభమగుగాక అన్నాడు, అందరికీ శుభం కలుగుతుంది, సూర్యమండలం వల్ల ఏ ఆటంకం రాదు, ఆయనకు ఏ ఆపద రాదని చెప్పి తన తపశ్శక్తితో ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అది అలాగే జరిగింది. ఆయన ఆకాశంలో ఈనాటికి అలాగే సూర్యుడు ఉన్నాడు. అప్పుడు భూలోక వాసులందరూ కూడా ఈ ప్రభాకరుణ్ణి చాలా సంతోషంతో స్తుతించారట. లేకపోతే భూమండలం ఉండేది కాదు, ఎప్పుడో పోయి ఉండేది అనమాట ఆయన కానీ లేకపోతే. ఆ 10 మంది భార్యలు ఉన్నారే, ఆ 10 మంది భార్యల యందు ఈ ప్రభాకరునికి స్వస్తి, ఆత్రేయుడు మొదలైనటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్ళందరూ వివిధ విప్రవంశాలకు, వివిధ రకాలైన బ్రాహ్మణ వంశాలకు మూల పురుషులుగా నిలిచారన్నమాట. ఇప్పుడు ఆత్రేయ గోత్రంలో పుట్టిన వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉంటారే, ఇప్పుడు ఈ స్వస్తి, ఆత్రేయుడు మొదలైన చాలామంది పుట్టారు. వాళ్ళందరూ ఈ బ్రాహ్మణ వంశాలకంతరికీ కూడా మూల పురుషులుగా నిలబడ్డారు. ఇక రౌద్రాశ్వుడికి 10 మంది కొడుకులు అని చెప్పాం కదా, 10 మంది కూతుళ్ళ విషయం చెప్పేశాం, అల్లుడి విషయం చెప్పాం. అక్కడ బ్రాహ్మణ వంశాలకు కారణాలైన పుట్టారు. ఇక్కడ ఈ 10 మంది కొడుకుల్లో 4వ వాడు కక్షీయుడు అని ఉన్నాడు. ఆ కక్షీయుడి వంశ విషయం మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ కక్షీయుడి దగ్గర నుంచి ఆయనకు సభానరుడు అని ఆయన పుట్టాడు. సభానరుడు, పరమంధు, చాక్షుషుడు అనే 3 పుట్టారు. ఆయన 3 పుడితే ఆ సభానరుడికి, అంటే పెద్దవాడు అనమాట సభానరుడు, ఆయనకు కాలానరుడు అని ఆయన పుట్టాడు. కాలానరుడికి సంజయుడు అని ఆయన పుట్టాడు. సంజయుడు అనేటువంటి ఆయనకు పురంజయుడు అనే కొడుకు పుట్టాడు. పురంజయుడికి జనమేజయుడు అనే కుమారుడు. జనమేజయుడికి మహాసారుడు. మహాసారుడికి మహాఘనుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ మహాఘనుడికి ఉసీనరుడు, తితిక్షువు అని 2 కొడుకులు పుట్టారు. ఇప్పుడు మనం ఈ ఉసీనరుడి విషయం కొంచెం తెలుసుకొని తర్వాత తితిక్షు విషయాన్ని పోదాం అన్నమాట. ఈ ఉసీనరుడు ఒక 5 మందిని పెళ్లి చేసుకున్నాడు. 5 మంది నృగ, క్రిమి, వాయ, దర్వి, దృషద్వతి అనే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు మళ్ళీ కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు 5 మంది భార్యలకు 5 మంది కొడుకులు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని తల్లి పేర్లే పెట్టుకున్నారు, కొన్ని వేరే పేర్లు పెట్టారు. నృగ అనేటువంటి వాడికి ఆమెకు నృగుడు అనే కొడుకు పుట్టాడు. క్రిమి అనే ఆమెకు క్రిమి అనే కొడుకే పుట్టాడు. వాయ అనేటువంటి ఆమెకు నవుడు అనే కొడుకు పుట్టాడు. దర్వి అనేటువంటి ఆమెకు సువ్రతుడు అనే కొడుకు పుట్టాడు. దృషద్వతి అనే ఆమెకు శిబి అనే ఆయన పుట్టాడు. ఈ శిబే చక్రవర్తి అయింది. ఈ శిబి చక్రవర్తి సంతానాన్నే శైభ్యులు అని పిలుస్తారు. శిబి చక్రవర్తి సంతానం కాబట్టి శైభ్యులు అనే పేరుతో వాళ్ళని పిలుస్తారు. ఇక క్రిమికి, నవుడికి వాళ్ళ సంతానాల విషయం ఇక్కడేం చెప్పలేదు. నృగుడికి మాత్రం యౌధేయులు అనే బిడ్డలు పుట్టారు. మొదట ఆయన సంగతి, లాస్ట్ ఆయన సంగతి చెప్పారు. 1, 5 అన్నమాట. తర్వాత వీళ్ళకి ఏం చేశారంటే, ఈ నవుడు, క్రిమి, సువ్రతుడు ఉన్నారు చూసావా, వాళ్ళకి 3 రాజ్యాలు ఇచ్చేశారు. నవుడికి నవరాష్ట్రము అనే ప్రాంతాన్ని ఇచ్చారు. క్రిమికి క్రిమిలాపురము అనే పురాన్ని ఇచ్చారు. సువ్రతుడు అనేటువంటి ఆయనకు అంబష్ట దేశాన్ని ఇచ్చారు. పరిపాలనకు, భోగానికి కూడా అప్పచెప్పేశారు. వాళ్ళ రాజ్య పరిపాలన చేసుకుంటూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లకాయలు కన్నారు. వాళ్ళ సంతానాల విషయం అంతా మనకు అనవసరం. వీళ్ళ సంతానాలంతా చెప్పుకుంటే మనకు పెద్ద గ్రంథం అయిపోతుంది అనమాట. కాబట్టి మనకి ఎవరు ముఖ్యం వాళ్ళని చెప్పుకుంటూ పోవడమే. తర్వాత ఇది ఉసీనరుడి యొక్క విశేషము. ఉసీనరుడి విషయం అయిపోయిన తర్వాత తితిక్షుడు అని ఉన్నాడు కదా, ఆ తితిక్షుడి యొక్క విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ తితిక్షుడి యొక్క విషయాన్ని తెలుసుకోబోయే ముందు తితిక్షుడి విషయాన్ని తర్వాత తెలుసుకుందాము. దీనికన్నా ముందేంటంటే
ఈ హరివంశ పురాణం మనం వింటున్నాం కదా, ఏందబ్బా ఈ వంశాలు ఏంది, మొత్తం ఈ వంశాల గురించే చెప్తున్నా అంటే పురాణం పేరే హరివంశము. ఆ జనమేజయుడు అడిగిందే వంశాన్ని గురించి చెప్పమని. దీనివల్ల ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, పితృదేవతారాధన చేసి మొత్తం మన పూర్వీకుల చరిత్ర మనం తెలుసుకోవాలి అని హరివంశ పురాణం మనకు చెప్తుంది. కొంతైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళని అడిగి, మా తాత ఏం చేసేవాడు, మా నాయన ఏం చేసేవాడు, మా ముత్తాత ఏం చేసేవాడు కొంచెం తెలుసుకోవడం మంచిది. అంటే చరిత్రలన్నీ కూడా అక్కడికి ఆగిపోతాయి మనం తెలుసుకోకపోతే. కాబట్టి వంశవృక్షాన్ని తెలుసుకోవాలి. ఈ మధ్య నాకు ఒక ఆయన చెప్పాడు, అక్కడెక్కడో తర్పణం వదిలించడానికి పోయినట్టే. ఈ మధ్య మొన్న మకర సంక్రమణ వచ్చింది కదా, తర్పణం వదిలించడానికి పోతే అందరూ యజ్ఞమ్మలు యజ్ఞయలే. మామూలుగా తర్పణాలు వదిలేటప్పుడు ఏమంటే మాతృవర్గము పితృవర్గం అని చెప్తారు. మాతృవర్గము పితృవర్గం అంటే మనం తర్పణం వదిలేటప్పుడు మామూలుగా అమావాస్యలు అట్టాటప్పుడు కానైతే తద్దినాలప్పుడప్పుడైతే మన తండ్రి 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 వాళ్ళ తండ్రి, తల్లి యొక్క అత్తగారు వాళ్ళ అత్తగారు, అది పితృవర్గం. మాతృవర్గం అన్నప్పుడు అమ్మ నాయన వాళ్ళ నాయన, తర్వాత అమ్మమ్మ వాళ్ళ అత్తగారు ఇవి చెప్పాలి వరుసలు. కనీసం అవన్నీ తెలుసుకో ఉండాలి. అవి కూడా తెలియక తర్వాత ఇంతవరకు అంటే అమ్మ వర్గము ఆ నాన్న వర్గం అన్నా తెలుసుకో ఉండాలి. ముగ్గురినే, మనం వేల మందిని తెలుసుకోం. ముగ్గురు వరుస కూడా తెలియకపోతే ఎట్లా? తర్వాత ఈ అమావాస్య తద్దినాలప్పుడు కాకుండా సంక్రమణాలు, మహళాయి పక్షాలు, వీటిల్లో మనం శ్రాద్ధం పెట్టినా లేక తర్పణం వదిలినా మన బంధువులందరికీ కూడా చేయాలి. పితృవర్గంలో ఎవరైతే మన చిన్నాయన్లు కావచ్చు, పెదనాయన్లు కావచ్చు, పితృవర్గంలో మేనత్తలు కావచ్చు, వాళ్ళు మరణించున్న, మాతృవర్గంలో కూడా తల్లి యొక్క అప్పల చెల్లెళ్ళు కానీ, అన్నల తమ్ముళ్ళు కానీ, మేనమామలు కానీ, బావమరుదులు కానీ, వీళ్ళు ఎవరన్నా మన వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా పిండాలు పెట్టాలి, వాళ్ళందరికీ తెలవదకాలు వదలాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళ పేర్లన్నీ చెప్పి వదిలించాలని అక్కడికి పోతే, మీ నాయన పేరేంది తెలుసు, మీ నాయన పేరు తెలియదండి, వాళ్ళ నాయన పేరు తెలియదు, వాళ్ళ అవ్వ పేరు తెలియదు. మొత్తం తెలియకపోతే ఏం చెప్పారంటే యజ్ఞమ్మ అని చెప్పమన్నారు. అంటే దేవుడి పేరు, ఆ పేరు తెలియకపోతే యజ్ఞమ్మ అని చెప్పడం. తెలిసి ఆ మగ ఆయన పేరు తెలియకపోతే యజ్ఞయ్య అని చెప్పడం. యజ్ఞేశ్వరుడు యజ్ఞమ్మ అన్నట్టుగా. ఈ తర్పణం అంతా యజ్ఞమ్మలే కానీ పేర్లే తెలియదు వాళ్ళకి. మొత్తం యజ్ఞాలు చేస్తూ తర్పణాలు చేసేదానికి దేనికి కనీసం 10 పేర్లు నాకు తెలుసుకోవాలి కదా. కాబట్టి ప్రయత్నమే చేయడం లేదు మన వాళ్ళు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వంశవృక్షం అనేటువంటిది ఇప్పుడు జనమేజయ మహారాజు ఎంత ఆయనకి అవసరమా ఇవన్నీ కూడా అసలు తరతరాల నుంచి వచ్చిందో అంతా తెలుసుకుంటున్నాడు. తెలుసుకుంటే ఏమవుతుందంటే మన కుటుంబాల్లో ఏవైనా ఇబ్బందులు జరిగినా, ఏదైనా కలిసి రాకపోయినా, ఏదైనా ఆపదలు జరిగినా ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మన పూర్వీకులుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, ఎటువంటి పూజలు చేస్తూ ఉన్నారు, మన తరతరాల నుంచి ఏ ఆచారం ఉందని మనకు తెలిసి ఉండాలి. చూడండి, కొంతమంది మాకేం కలిసి రావడం లేదు, ఏం చేసినా కలిసి రావడం లేదంటే పితృశాపం. వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముగిచ్చేసి ఉంటారు అన్నమాట. వీళ్ళు చేయకుండా పెద్దవాళ్ళు ఆనవాయితీగా చేస్తున్నటువంటి అర్చనలు కానీ, పూజలు కానీ ఏమి చేస్తున్నారో మనం తెలుసుకొని ఆచరించాల్సినటువంటి ఇది ఉన్నది. అదేవిధంగా పేర్లు పెట్టేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏదో ఒక దేవతలకు మొక్కుకొని ఉంటారు, ఆ దేవతలకు ఆ పేర్లు ఇవ్వాలి అని చెప్పి. వీళ్ళు ఏమంటే పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా మొట్టమొదటి ఆ దేవత పేరు పెట్టి తర్వాత పెట్టుకుంటే వాళ్ళకి బాగానే కలిసి వస్తుంది. ఎందువల్ల ఆ విషయం వచ్చింది అంటే, పూర్వం సంతానం లేని సందర్భంలో పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు
ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు కానీ సంతానం కలిగితే నీ పేరు పెట్టుకుంటారని మొక్కు ఉంటారు. అప్పుడు ఆ బిడ్డ పుట్టంగానే ఆ పేరు పెట్టుకుంటారు. ఆ భగవంతుడి ఆ యొక్క దేవత కానీ దేవుడు కానీ వాళ్ళ అనుగ్రహం వల్ల ఆ బిడ్డ పుట్టాడు కాబట్టి వాళ్ళకి లక్షణంగా ఉంది కాబట్టి ఆ దేవుడి పేరుతో వాళ్ళు పిలుచుకుంటుంటారు. తర్వాత క్రమక్రమంగా వచ్చేటప్పుడు ఆ దేవుడి పేరే ప్రతి బిడ్డకు మొదట్లో పెట్టుకొని తర్వాత ఏ పేరు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంది. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి దేవతగా ఉంటాడు, కొంతమంది వెంకటేశ్వర స్వామి దేవత, కొంతమంది రకరకాలు వాళ్ళకి ఇష్టమైనటువంటి పూర్వీకులు చెప్పినట్టు పూర్వీక సాంప్రదాయాన్ని మనం వదలకూడదు, పూర్వీకులు చేసినటువంటివన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు క్రమం ఏమైపోయింది, మన పూర్వీకులు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం పెడుతున్నారో తెలియదు, పెద్దవాళ్ళని చూస్తే మనం తెలుసుకోవాలనే అభిప్రాయం మనకు లేదు. కాబట్టి పెద్దవాళ్ళనంతరినీ కూడా అడిగి మన కులం యొక్క మన వంశం యొక్క వంశమన్నా కులమన్నా ఒకటే, మన వంశం యొక్క ఆచారాలు ఏమిటి, మనం ఏం ఆచరించాలి, మన పెద్దవాళ్ళు ఏం ఆచరిస్తూ ఉండారు, వాటినన్నింటినీ కూడా మనం ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అని చెప్పి ఈ యొక్క హరివంశం మనకు తెలియజేస్తుంది. మనం పురాణం వినడం కథ వినడం కాదు, దీన్ని ఆచరించేదానికి కూడా ప్రయత్నించాలి. ఆచరించి మనం తెలుసుకుని మన పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పోనీయకుండా కాపాడాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఈ హరివంశంలో వ్యాస భగవానుడు మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తండ్రులు తాతలు వాళ్ళు ఉంటారు కదా, మన తండ్రికి వాళ్ళ తండ్రి చెప్పుకుంటాడు, వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి చెప్పుకుంటాడు, వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి అంటే వంశ పరంపర ప్రకారం తెలుస్తుంటుంది అనమాట. పక్క వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాదు మనకు కావాల్సింది. అందుకే తండ్రిని గురువు అంటారు. ఆ వాళ్ళకి వాళ్ళ నాయన చెప్పుకుంటాడు కాబట్టి ఏ పద్ధతులు చెప్పారో ఆ పద్ధతులన్నీ తండ్రుల ద్వారా లేకపోతే తల్లుల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకుని అవన్నీ ఆచరిస్తే మనకు సకల సుఖాలు కలుగుతాయి అని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు తెలియజేస్తూ ఈ హరివంశం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఇంకా కూడా నాయన నీకు తితిక్షుడి యొక్క వంశాన్ని గురించి చెప్తాను వినని చెప్పి చెప్పబోతున్నాడు. అది మనం తర్వాత తెలుసుకుందాం.